హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్. ఈజీవి ఐటీ జాబ్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చాలా కామన్ అండి. సో, ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఎందుకు స్ట్రిక్ట్ చేశారు? సో, ప్రీవియస్‌గా కంపేర్ చేసుకుంటే లాస్ట్ 2 ఇయర్స్‌లో ఆఫ్టర్ కోవిడ్ ఇంకా చెప్పాలంటే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చాలా స్ట్రిక్ట్ చేసేసారు. సో, ఎందుకు? రీజన్ ఏంటి అంటే, సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే ఏంటో తెలియాలి. So background verification is the process where companies verifies the candidate details before or after joining. సో ఐటీ కంపెనీస్‌లోని కాదండి. ఏ కంపెనీస్ ఏ సెక్టర్ అయినా లైక్ ఐటీ గాని, హెల్త్ గాని, ఫైనాన్స్ గాని ఏ సెక్టర్‌లో అయినా ఒక పర్సన్‌ని హైర్ చేసుకునే ముందు ఆర్ హైర్ చేసుకున్న తర్వాతైనా కూడా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ కంపెనీస్ ఏం వెరిఫై చేస్తాయంటే పర్సన్ యొక్క ఐడెంటిటీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ప్రీవియస్‌గా ఏదైనా ఎంప్లాయ్‌మెంట్ చేసుంటే గనక దాని యొక్క హిస్టరీ. సో, అడ్రెస్ వెరిఫికేషన్, క్రిమినల్ రికార్డ్స్ ఏమన్నా ఉన్నాయా? సో, కంపెనీస్ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుంటూ వస్తది. మరి ఇప్పుడు డైరెక్ట్ కంపెనీయే ఇవన్నీ వెరిఫై చేసుకుంటాయంటే అట్లా కాదండి. సో, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది మోస్ట్‌లీ మనకి థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ఏజెన్సీస్ ఉంటాయి. సో, వాళ్ళకి మీ ప్రొఫైల్ ఇస్తే వాళ్ళు వెరిఫై చేసి అప్డేట్ ఇస్తారనమాట. సో సో వాట్ ఆల్ ఈస్ చెక్డ్ ఇన్ బీజీబీ. సో ఎడ్యుకేషన్ వెరిఫికేషన్. సో మీ డిగ్రీ, ఇంటర్మీడియేట్, 10థ్ క్లాస్ టాప్ టు బాటమ్ అంతా కూడా వెరిఫై చేసుకుంటూ వస్తారండి. సో ఒకవేళ మీకు బీటెక్, ఇంటర్, ఎస్ఎస్సీ అయితే ఆ విధంగా, లేదంటే ఎంటెక్, బీటెక్ ఇట్లా ఈ విధంగా అయితే మొత్తం మీ ఎడ్యుకేషన్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ చేసుకుంటారు. మీ కాలేజెస్‌కి, మీ యూనివర్సిటీస్‌కి వీటన్నిటికి కూడా ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీ వాళ్ళకి అథెంటికేషన్ ఉంటుందండి. లైక్ కాలేజ్‌కి వెళ్ళినా వాళ్ళు డైరెక్ట్‌గా అయినా వెరిఫై చేసుకుంటారు. అలాగే ఎంప్లాయ్‌మెంట్ వెరిఫికేషన్. మీరు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ అనుకోండి. ప్రీవియస్ కంపెనీ నేమ్ ఏంటి? సో, అందుట్లో మీ జాయినింగ్ లెటరు, మీ రిలీవింగ్ డేట్స్ ఈ 2 కూడా ప్రీవియస్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి వెరిఫై చేసుకుంటారు. అండ్ మీ ఆ కంపెనీలో మీ డిజిగ్నేషన్ ఏంటి? మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? కొన్ని కొన్ని సార్లు ఆ కంపెనీలో మీ సాలరీ కూడా వెరిఫై చేసుకుంటారండి. అంటే లైక్ ఇప్పుడు ప్రీవియస్ కంపెనీలో సాలరీ ఏదైతే ఉందో దానిపైన 20%, 50%, 100% హైక్స్ కోసం షిఫ్ట్ అవుతూ ఉంటారు కదా! సో, దాన్ని బట్టి సాలరీస్ కూడా వెరిఫై చేసుకుంటూ ఉంటారు. అండ్ అడ్రెస్ అండ్ ఐడెంటిటీ చెక్. మీ ఆధార్, పాస్‌పోర్ట్, కరెంట్ అండ్ పర్మనెంట్ అడ్రెస్ గురించి వెరిఫై చేసుకుంటారు. సో, ఎందుకు స్ట్రిక్ట్ అయిందంటే చాలా ఫేక్ రెజ్యూమ్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయండి. ఫేక్ రెజ్యూమ్స్, ఫేక్ ఎక్స్‌పీరియన్సెస్ కూడా చాలా మటుకు ఇంక్రీజెస్ అయినాయన్నమాట. సో, ఇక్కడ ఏంటంటుందంటే లైక్ డేటా సెక్యూరిటీ, క్లయింట్ కంప్లెయింట్స్. సో, ఎస్పెషల్లీ యూఎస్ అండ్ ఈయూ క్లయింట్స్ గురించి. సో, లీగల్ అండ్ ఆడిట్ రిక్వైర్మెంట్స్ గురించి. అండ్ కంపెనీ బ్రాండ్ రెప్యుటేషన్స్. ఒక ఫేక్ ఎంప్లాయీ అనేది మన కంపెనీలో ఉన్నారంటే, ఆ కంపెనీకి బ్యాడ్ రెప్యుటేషనే కదండీ! అట్ ద సేమ్ టైమ్ బ్రాండ్ అనేది కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. సో, దాని గురించి ఇవి వెరీ స్ట్రిక్ట్ చేసేసారన్నమాట. ఆహ్, పర్సన్ అనే పర్సన్ మనం హైర్ చేసుకున్న పర్సన్ జెన్యూనా కాదా? సో ఏమన్నా ప్రీవియస్‌గా ఏమన్నా లీగల్‌గా వాళ్ళ కంపెనీలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? ఇట్లా ఎవ్రీథింగ్ అండి. సో, ఇట్లా కంపెనీ రెప్యుటేషన్స్ కాపాడుకునేందుకు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా స్ట్రిక్ట్ చేశారు. సో, చిన్న చిన్న మిస్ మ్యాచెస్ కూడా మనకి ఆఫర్ విత్‌డ్రాల్ చేసుకోవడం, జాయిన్ అయిన తర్వాత కూడా టెర్మినేషన్ కూడా చేస్తారండి. చిన్న చిన్న మిస్టేక్స్ మాట. అంటే సాలరీ గాని, లేకపోతే ప్రీవియస్ కంపెనీలో జాబ్ రోల్ గాని, మీరు పాస్ చేసిన ఇన్ఫర్మేషన్ కాకుండా అక్కడ ఏదన్నా కొంచెం ఇన్ఫర్మేషన్ తేడాగా ఉన్నా కూడా వెంటనే ఆఫర్ విత్‌డ్రాల్ చేసుకుంటారు. జాయిన్ అయిన తర్వాత కూడా టెర్మినేషన్ కూడా చేస్తారు. సో, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు వెళ్ళబోయే కంపెనీకి ప్రొవైడ్ చేయండి. సో, ఇంపార్టెంట్ డూస్ అండ్ డోంట్స్ ఏంటి అంటే, డూస్ ఆల్వేస్ మెన్షన్ ట్రూ ఇన్ఫర్మేషన్. సో, ప్రీవియస్‌గా చెప్పినట్టుగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయండి. డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. హెచ్ఆర్‌కి ఇన్ఫార్మ్ చేయండి. మీకేమైనా కెరియర్ గ్యాప్స్ ఉన్నా, ప్రీవియస్ కంపెనీ ఇష్యూస్ ఉన్నా కూడా ముందుగానే హెచ్ఆర్‌కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండండి. మీ ఎక్స్‌పీరియన్స్ గురించి, మీ సాలరీస్ గురించి. అండ్ డోంట్స్ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ కానీ, ఫేక్ సర్టిఫికేట్స్ లాంటివి అస్సలు పెట్టకండి. ఎంప్లాయ్‌మెంట్ గ్యాప్స్ అయితే అస్సలు హైడ్ చేయకండి. కెరియర్ బ్రేక్ అని చెప్పేసి మీ రెజ్యూమ్‌లో కాలమ్ పెట్టేసేయండి. ఎందుకు కెరియర్ గేప్ అయిందో కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. సో, రాంగ్ డేట్స్ కానీ, కంపెనీ నేమ్స్ కానీ రాంగ్‌గా ఉన్నాయంటే అస్సలు చేయకండి. ఏదైనా కూడా జెన్యూన్‌గా మీకున్న ఎక్స్‌పీరియన్స్ పెట్టండి. లేదా ఫ్రెషర్ కింద ట్రై చేయండి. చాలా స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి. ఫ్రెషర్స్‌కి మంచి ప్యాకేజెస్‌తో తీసుకుంటున్నారు. మీ స్కిల్ ఉంటే గనక. సో, స్కిల్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అలాంటి స్కిల్‌ని నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తే గనక, మనకు న్యూ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం.
పైథాన్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ ఫిబ్రవరి 12 నుండి కండక్ట్ చేస్తున్నామండి. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్‌లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్‌డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026. ఈసారి మన సిలబస్‌లో జాంగో ఫ్రేమ్‌వర్క్ కూడా ఇంక్లూడ్ చేసాం. 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా ఎంవిటీ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో బేస్ చేసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. ఇక బ్యాచ్ టైమింగ్స్ అంటారా? మండే టు సాటర్‌డే ఈవినింగ్ 7 పీఎం టు 9 పీఎం 2 అవర్స్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్‌తో కండక్ట్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. 45 డేస్ అండి కోర్స్ డ్యూరేషన్. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైస్ ఇంటర్వ్యూ క్వెషన్స్, స్టడీ మెటీరియల్స్ అండ్ డైలీ టాస్క్‌లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో, ఈ కంప్లీట్ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కాంటెంట్ అంతా కూడా లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఉంటుంది. సో, మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కోఆర్డినేట్ చేయండి. ఫ్రీ డెమోతో పాటు సిలబస్‌కి సంబంధించిన పీడీఎఫ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకు తెలుగులో నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థాంక్ యూ.